మూలుగులు. మూలుగులు అంటే తెలుసు కదా! మేక మూలుగులేనా? నిన్న సండే అయింది తిన్నట్టున్నారుగా. మనకుండవా మూలుగులు? మనకు లేవా నరాలు? మనకు లేవా దుమ్ములు? హ్మ్. ఒకటే ఒకటే. మన బ్లడ్ రెడ్డే, ఆటిల బ్లడ్ కూడా రెడ్డే. కాకపోతే అయి జంతువులయ్యున్నాయి. మాటలు రావు. మనం జంతువులు కావు. మనకు మాటలొచ్చు. అవి అక్కడికెళ్ళి దాన్ని పక్క తోలితే ఎళ్ళిపోతాయి. మనం అక్కడేదో సమస్య ఎలా వచ్చిందంటే మళ్ళీ ఎళ్లి తొంగి తొంగి చూద్దాం. ఏమైంది? ఏమైంది? అని మరీ అడిగి మరీ చూస్తూ ఉంటాం. నాలాంటి పొట్టోళ్ళైతే కొంచెం ఎగిరి ఎగిరి మరీ చూస్తూ ఉంటాం. ఆ అంకుల్ గారిది రాత్రి కాడ ఆ సెల్లులో టీవీ చూసినాడు. ఆ టీవీలో ఎట్టి సెల్లులో అది చూసినట్టుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వస్థత వరకు బైబిల్‌లోనే ఉంది. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను. మళ్ళీ చెప్తున్నాను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైన. ఏ దేవుడి పేరు చెప్పి స్వస్థతలు జరుగుతాయన్నారో ఆ దేవుడే స్వస్థత చేస్తున్నాడు కదా ఇక్కడ. నీ మూలుగుల్లోకి, నీ దుమ్ముల్లోకి, నీ కీళ్ళల్లోకి, నీ అంతరంగంలోకి కూడా దూరి స్వస్థత పరుచుతున్న దేవుని పక్కన పెట్టేసి ఎవరో గాలి మాటలు, బూడిద మాటలు చెప్తే ఆ గాలి మాటల్లో గాలిలో తిరుగుతారేటర్రా? ఆ బూడిద మాటలు చెప్తే బూడిద రాసుకుంటానంటారేటి? ఒక్క 2, 3 సార్లు మీరు అలాటోళ్ళకి ఖండిస్తే మీ సంఘాలు బాగుపడుతూ ఉంటాయి. మీ దైవజనులకి చెప్తూ ఉంటే వాళ్ళే భయం చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆళ్ళు లేనప్పుడు మీకు ఇంట్లో సీక్రెట్‌గా వచ్చి చెప్తున్నప్పుడు కూడా మీరు వాళ్ళ వెంటనే గద్దించగలిగితే మీ ఇంట్లోకి వాళ్ళు రారు. రానివద్దు అలాంటి ఏ పాదం ఎలా ఉందో తెలీదు. సువార్త చేయవాని పాదములు సియోనులో సుందరములై ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ నిజంగా సువార్తికులు కాదు అనుకోండి. వాళ్ళ నిజంగా అనేకమైన చోట్ల సువార్త చేయలేదనుకోండి. ఇంకా నీ దైవజనుడు రప్పించు. నీ దైవజనుడు అనేకమైన ఇంట్లోకెళ్తాడు. అనేకమైన చోట్లకెళ్తాడు. ఆ పాదం అక్కడ పెట్టి ప్రార్థన చేసి వస్తాడు కాబట్టి స్వస్థత వరం కలుగుతది. అద్భుతాలు జరిగితే ఇయి జరుగుతాయి. అదొక అందం ఉంది. ఈళ్ళెక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారు, ఏ కొండలో గుట్టలో తిరుగుతున్నారో. హ్మ్. వాళ్ళ సంఘాల్ని డెవలప్ చేసుకోవడానికి కొంతమంది పంపిస్తున్న బ్యాచ్ కూడా బయలుదేరింది ఇలాగా. అతనా ఎందుకు పనికిరాని శుద్ధ వేస్ట్ ఫెలో అని చెప్తారు. ఇతను హీరోలా చేస్తారు. ఇతనికేవి రాకపోయినప్పటికి కూడా. ఇలా చెప్పి పంపించి సంఘాల్ని పాడు చేసేస్తున్నారు. సంఘాలు విచ్ఛిన్నం చేసేస్తున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు. అందులో పురుషులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత బైబిల్‌లోనే ఉంది. దేవుడు చెప్తున్నాడు కదా! నీ కీళ్ళలోకి, మూలుగుల్లోకి, దుమ్ములకొచ్చిన వ్యాధిని స్వస్థపరచాలంటే ఎవరు పరుస్తారురా? అలాంటి దేవుడు దుమ్ములు కూడా స్వస్థపరిచాడు. కీళ్ళు కూడా స్వస్థపరిచేద్దాం. మూలుగులు కూడా స్వస్థపరిచేది. నరాలు కూడా స్వస్థపరిచేదాన్ని. మరి ఇన్ని వరాలున్న ఇక్కడ ఇతన్ని వదిలేసుకొని ఆ దేవుడి పేరు చెప్పే కదా వీళ్ళు అద్భుతాలన్నారు. దేవుడు నేనే స్వస్థపరుచుతానని ఆయన కూడా చెప్తున్నప్పుడు ఆయన్ని వదిలేసి చెట్టు పేరు చెప్పే కదా కాయలమ్ముతారు. ఈళ్ళు కూడా ఆ యేసయ్య పేరు చెప్పే కదా మేము స్వస్థతలు చేస్తామన్నారు. ఆ యేసయ్య ఏదో చెట్టు దగ్గరికెళ్ళి బయటకి మార్కెట్ దగ్గరికెళ్ళి కాయలు తినడం ఎందుకురా బాబు? చెట్టుని నేనే తోటలో కాసున్నాను కదా! ఇక్కడే కూర్చొని నా చల్లటిని ఇలా అనుభవిస్తూ ఒక్కొక్క కాయ కోసుకొని తినొచ్చు కదా అని దేవుడి వారు వెతుంటే ఇయన్నీ కోసుకొని వెళ్ళి బయట పెడతాను. బయటొచ్చాక ఎవరైనా వస్తే అక్కడ ఇంకొక ఇద్దరు పెడతా ఉంటారు. అక్కడ ఇంకొక నలుగురు పెడతా ఉంటారు. వచ్చి నీయే కొనుక్కుంటారన్న నమ్మకం ఉంది. ఆ వ్యాపారదారుల దగ్గర ఎవరు నచ్చితే వాళ్ళే కొనుక్కుంటారు. అదే తోటలో ఉన్న నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కడికొచ్చుకుంటే అక్కడ వాళ్ళు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. నీకు కాళ్ళకి కలిగిందేదో ఇస్తూ ఉంటారు. దేవుడే స్వస్థత వరాన్ని స్వయానా ఇస్తున్నప్పుడు ఇంకెందుకర్రా మీరు ఇలాంటివి నమ్ముతున్నారు? ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నారు? ఎందుకు దేవుని ఎదుట మీరు ద్రోహులు అనిపించుకుంటున్నారు? ఎందుకు దేవుని ఎదుట మీరు వేషధారులు అనిపించుకుంటున్నారు? ఎందుకు దేవుడు పదే పదే ఇలాంటివి చేసిన వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు కదా అని అంటున్నారు కదా! నీ నామాన్ని కదా దెయ్యాలు ఎలగొడతా? నీ నామాన్ని కదా అద్భుతాలు చేస్తా? నీ నామాన్ని కదా స్వస్థతలు చేస్తా? బావుంది. యేసయ్య పేరు చెప్పి నువ్వు చేసావే దయ్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరి వరాలు అన్నీ కూడా దేవుడి పేరే చేసి పెట్టినప్పుడు ఆ దేవుడే ఎందుకు చిచ్చి అంటున్నాడు? ఆ దేవుడే ఎందుకు భ్రష్టుడు అన్నాడు? ఆ దేవుడే ఎందుకు వ్యభిచారులతో పోలుతున్నాడు? ఆ దేవుడే ఎందుకు అక్రమము చేయవారులు అన్నారు? ఆ దేవుడి పేరు చెప్పి చేయబట్టే కదా నువ్వు ఈరోజు ఆయన నిలదీయగలుగుతున్నావు. నీ పేరు చెప్పు కదా దయ్యాలు వెళ్ళగొడతా, నీ పేరు చెప్పు కదా అద్భుతాలు చేస్తా, నీ పేరు చెప్పు కదా ఆశ్చర్యాలు చేస్తా. ఆయన అందరిని నీతిమంతులు తీసుకెళ్ళిపోతున్నప్పుడు నీకు బాధొచ్చి గుండెలు బాదుకొని ఈ లిస్ట్ అంతా మొత్తం పెట్టది ఫ్యామిలీలో లేడీ రాసిస్తుంది కదా, భార్య లిస్ట్ రాసిస్తుంది కదా ఇంటి సరుకుల విషయం. అలాగే మొత్తం నువ్వు చిట్టా అంతా చదువుతూ ఉన్నావు అనుకో, ఆ చిట్టా అంతా ఆయన వింటాడు అనుకున్నావు. అయ్యేమడ చేతులు బా అక్రమము చేయవారు వ్యభిచారిపు తరము వారులారా, చౌచక్రియలు కావాలా మీకు? నేను గారడి విద్యుడు అనుకున్నారా? నేను అవి చేయమని చెప్పానా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పానా? వాక్యం చదవండి అని చెప్పాను. బైబిల్ లేఖనములు పొరబడియే మీరు చదువుతున్నారు కదా. దేవుడు చెప్తున్నాడు లేఖనాలు ఎక్కడ చదువుతున్నారు? వాక్యాలు ఎక్కడ చదువుతున్నారు? మీరు అసలుకి లేఖనాలు పొరబడియే చదువుతున్నారు. కాబట్టి మీకు సరిగా అర్థం అవడం కాదు. అసలు మీరు చదివితే 1కి 2 సార్లు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు నీకు
తెలిసిన దైవజనులు ఎవరైనా ఉంటే కొద్దిగా వాళ్ళతో మీట్ అయ్యి ఒక్కో టైం వాళ్ళకి ఇస్తూ ఉండి, బాబు నాకు ఇందులో కొంచెం డౌట్ ఉంది, అయ్యా నాకు ఇందులో కొంచెం డౌట్ ఉంది, అయ్యా నేను కొంచెం ఏదో ఆలోచి కానీ నీ పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళతో కొంచెం నువ్వు కూర్చొని వాళ్ళ యొక్క జ్ఞానం నువ్వు సంపాదించుకోవడం చూడు. అదేం లేదు. ఎవరన్నా చెప్తే ఫీలింగ్స్ ఇంక వెంటనే ఫీలింగ్స్ అనమాట. నేను చదువుకున్నాను, నేను పెట్టాను, ఆ పాట నాకు తెలియదేటి. పోనీ తెలుసు, వింటే నష్టం ఏంటి? వింటే నష్టం ఏంటి? నేనే ఎన్నో చోట్ల చెప్పాను. నేనే పెద్ద అనుభవం. అరె సరే అనుభవమే. లక్షల ప్రసంగం చేసి వేలల్లో చేసావు. నువ్వు తగ్గించుకొని కూర్చొని వాళ్ళు చెప్పిందేంటి? నీకొచ్చిన బాధేంటి? అంత ఇగో ఫీలింగ్ నీకెందుకు? అంత బాధ నీకెందుకు? వాళ్ళేదో నిన్ను చిన్నతనం చూసాను. పోనీ చూసారే అనుకో. నీకున్న అన్ని టాలెంట్స్ కూడా ఆళ్ళ ముందు పని చేయనట్టుగా ఆళ్ళే పెద్ద వీరులాగా ఫీల్ అయిపోయారనుకో. అయిపోని నీకొచ్చిన బాధేంటి? అందరూ కావాలని నిన్ను మూకుమ్మడిగా బాధ పెట్టాలని ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అన్నట్టుగా ఒకడొచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నా భార్య అని. విడాకులెత్తి ఊరుకుంటదా? దేవుడు విందుకు రమ్మన్నప్పుడు చెప్తున్నాడు అబద్ధాలు. అయ్యో ఇప్పుడు కొన్నాను 5 జతల ఇడ్లు. ఒకవేళ ఈ పాలెవలని అయితే, జబ్బు అయితే, చచ్చిపో అప్పుడు వెళ్తున్నాడంటే పరీక్షించడానికి కొనేసాక. పెళ్లి చేసేసుకున్నాక. అయ్యో! పొలం కొన్నాను ఇప్పుడు దాకా పరిశీలించలేదు. ఇప్పుడు పొలం కొండకెళ్ళి ఇప్పుడు పొలాన్ని ఒకసారి ఒకవేళ అది బీడు భూమి అయితే, ఒకవేళ అది రాళ్ళ భూమి అయితే, ఒకవేళ అది పంటకు పనిచేయని భూమి అయితే అప్పుడేం చేస్తావు నువ్వు? చెప్పడానికే కాస్త సెట్ అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెలా అన్నా మాట మార్చేసి సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరూ ఏక మనసులతో నెపములు చెప్పసాగిరి. వాళ్ళు అనుకోని రీతిలో వాళ్ళకుండాలి. లేదంటే వాళ్ళు అనుకోని రీతిలో వాళ్ళు అనుకున్నది పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఏక మనసుతో నెపములు చెప్పి అందరూ ఒకే మనసు కలిగి ఉంటారు. చేయకూడదంటే చేయకూడదు, పలకరించకూడదంటే పలకరించకూడదు. ఇచ్చే అవసరమైతే ఫోన్లు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇచ్చేది. ఏదో కొంతమంది తెలిసి ఉండి చేయొచ్చు, కొంతమంది తెలియక చేయొచ్చు. కానీ అంతా కూడా అది బాధ పెట్టే విషయంలో అవ్వచ్చు, పలకరించే విషయంలో అవ్వచ్చు, లేక ఏ విషయమన్నా అవ్వచ్చు. వాళ్ళు నేను బాధ పెట్టారని ఏక మనస్సుతో అందరూ నేను బాధ పెట్టారని ఏడుస్తూ కూర్చుంటావా? వాళ్ళు నేను మొత్తం మూకుమ్మడిగా ఇది చేశారని చెప్పేసి నువ్వు దేవుని ఎదుట వాళ్ళ కోసం నేరారోపణ చేస్తావు. అమ్మో ఇది తప్పు. చేయకూడదు అలా. అస్సలు అడట్టి నేరారోపణ చేయకూడదు. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అంట. నువ్వు కొట్టు, అవసరమైతే వెళ్ళి తిట్టు, అదొక లెవెల్‌లో ఉంటది. అంతే తప్ప దేవునికి ఎప్పుడు ఏ మనిషిని నువ్వు అప్పచెప్పొద్దు. రియల్‌గా నేను చూసాను. నా బాధలో దేవుని ఎదుట కొంతమందిని అప్పజెప్పాను నేను. వాళ్ళ చావులు భయంకరమై ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచే నేను మనసు మార్చుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఇచ్చేసుకున్నాను. నేను చేస్తున్న తప్పు కదా! ఈసారిలో ప్రార్థనలు ఏమైనా ఉంటే కొంచెం తలకి బుద్ధి చెప్పు నాయనా అని అడుగుతాను. ఇప్పుడు అది కూడా మానేశాను. ఇంకా నేను సరిచేసుకోవాలి. ఇంకా నేను కరెక్ట్‌గా ఉండాలి. నా పదాలు గుక్కుని చాలా తొందరపాటుగా వెళ్ళిపోతుంటాయి ఒక్కోసారి. శాపాలే. అందరూ నన్ను అదే అంటారు. అమ్మ తల్లి శాపించుకో నీకో నమస్కారం. నాకున్న పేరే అది. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటారంటే, అంటే గొప్ప చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇంక మీకు అర్థమై ఉంటది నేనెందుకు చెప్పడం గాని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో పెట్టుకున్న సన్నిహితం బైబిల్‌తో మాత్రము, నీ దైవజనురాలతో, నీ దైవజనుడితో, నీ సంఘంతో మాత్రం ఉండండి. అందులో 10 మందున్నా, 100 మందున్నా అక్కడే ఉండండి. పుట్టిన కాడి నుంచన్నా చచ్చేదాకా అక్కడే ఉండు. ఎక్కడికి కదలొద్దు. అక్కడ 100 మంది ఉన్నారని ఎళ్ళొద్దు. అక్కడ అదే వాక్యము, ఇదే బైబిలు. అక్కడ కూడా 10 మందున్నా ఇదే వాక్యము, ఇదే బైబిలు. అక్కడ చెప్పే దైవజనులు ఇదే చెప్తారు. ఇక్కడ చెప్పే దైవజనులు ఇదే చెప్తాడు. కొత్తగా ఏది చెప్పరు. కాకపోతే ఇద్దరు దావీదు కోసం చెప్పకపోవచ్చు. ఇద్దరు యాకోబు కోసం చెప్పకపోవచ్చు. ఇద్దరు అబ్రహాము కోసం చెప్పవచ్చు. ఈయన యాకోబు కోసం చెప్తే ఈయన అబ్రహాము కోసం చెప్తారు. ఈయన అబ్రహాం కోసం చెప్తే ఈయన ఇస్సాకు కోసం చెప్తారు. సబ్జెక్ట్ మారొచ్చేమో తప్ప బైబిల్ మారదు కదా! చెప్పే దైవజనుడు రోజుకోటి, వారానికోటి మార్చి చెప్పొచ్చేమో తప్ప నీ దైవజనుడు బైబిల్ మార్చి చెప్పడానికి ఇంపాసిబుల్. మన వశం కాదు. ఒక్క మాట కలపడానికి గాని, ఒక మాట పెట్టడానికి కూడా సరిపోవడం కాదు. అసలు చేయకూడదు అలాంటి పనులు. భూమి మీద ఉన్న ప్రతి తెగులు వ్యాపించినట్ట. ఏ పాటి భయం ఉందే? మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాకు కనిపించాడు. దేవుడు నాకు దర్శనం అంటే ఏంటో తెలుసా? అసలు దర్శనం అన్న పదానికి మీకు అర్థం తెలుసా? ఈ మాటలు చెప్తున్న వాళ్ళతో అంటున్నాను, అందరితో కాదు. దర్శనం అంటే ఏంటి చెప్పండి? దేవుడు రాత్రి నాకు దర్శనం ఇచ్చేసాడు అంతే. ఇలా చేయమని, అలా చేయమని చెప్పేశాడు.
ఎంత తపస్సులు చేసిన అబ్రహాం దగ్గరికి రాలేదు. ఎంత తపస్సు చేసి ఇది చేసిన మోషే దగ్గర కన్నీరు కార్చేస్తున్నాడు. ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటని చెప్పి ఎన్ని మాటలు, ఎన్ని ఇదులు. ఇక యేసుపతి పసితనంలోని గుంటల్లో పడేశారు. అన్నదమ్ములే తండ్రికి చచ్చిపోయాడని అబద్ధం చెప్పేశారు. ఎంతో నరకం కుటుంబ సభ్యులు పెట్టేశారు. అయినా కూడా దేవుడు తీసుకెళ్లి ప్రధానమంత్రిని చేశాడు. పౌలు గారు తలకాయ నరికించుకున్నారు, యోహాన్ గారు తలకాయ నరికించుకున్నారు, నూనెలో ఒక ఆయన వేయబడ్డారు. ఏంటి నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళ చరిత్రలన్నీ ఎక్కడ పెట్టారు, వీళ్ళ చరిత్రలన్నీ ఏం చదువుతున్నారు, వాళ్ళ నుంచి మనం ఎలాంటి అనుభవం సంపాదించుకున్నాం. ఒకప్పటికి వాక్యాన్ని దొరకదని చెప్తున్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే మహా అద్భుతం. ఇలా తాగొచ్చి కట్టలు 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 పడిపోతూ ఉండాలా కట్లో. అయితే బంగారపు బిస్కెట్లు పడిపోతూ ఉండాలా, వజ్రాలు పడిపోతూ ఉండాలా. దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన మందిరానికి వెళ్ళడం అనవసరం. బైబిల్ చదవండి. నువ్వు అనుకునే స్వస్థతలు అందులోనే ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎవరిని మీ గుమ్మాలోకి రానివ్వద్దు. మీ సంఘాలు చెడగొట్టుకోవద్దు. మీరు ఏ సంఘాలు ఉన్నారో ఆ సంఘాల్లోనే ఉండండి. మీ మంచి చెడులు సంఘాల్లో జరిగేలా చూసుకోండి. మళ్ళీ ఆ పాస్టర్ల వాళ్ళు కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా మీరు ప్రవర్తించొద్దు. మీ మంచి చెడులు కల రావాలి. ఏ దూరాన్ని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో ఆ దూరం నుంచి నీ దగ్గరికి ఎవ్వరూ రారు. నీ దగ్గరికి ఎవరూ రారు. నీ మంచి చెడు వాళ్ళు ఎవరు చక్కబెట్టరు. కాబట్టి వెళ్లకుండా అక్కడే ఉండి కార్యక్రమాలు కొనసాగించుకోండి. వాళ్ళని బాధ పెట్టద్దు. దైవజనులను బాధ పెట్టడం కూడా అంత మంచిది కాదు. 12 మంది శిష్యులు అక్కడున్న ఆదికాండంలో ఇక్కడికి రాశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తరం నుంచి ఈ తరం దాకా వెంటాడుతూ 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 వచ్చి వీళ్ళ ఇంట్లో 40 మందిలో ప్రవక్తలు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి రాయించాడని ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా పొరపని చేయదు మనకి. ఇయే కనపడుతుంటాయి. ఈ నాలుగే ఆ దేవుడి చిచ్చి అంటున్నాడు కదా. నీ పేరు చెప్పే కదా చేసా చిచ్చి, నీ పేరు చెప్పే కదా అద్భుతాలు చిచ్చి, నీ దేవుడి పేరు చెప్పే కదా వరాలు ఇచ్చా, నీ పేరు అన్నట్లు కూడా చెప్తాను. నీ పేరు నీ పేరు నీ పేరు అన్నారు. నీ నామంలో కాదా ప్రభా 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 అని పిలవలేదా నిన్ను? ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడును వచ్చేస్తారు నా దగ్గరికి, రండి ర్యాకెట్ పంపిస్తాను, లేకపోతే చక్కగా రథం మీద పంపిస్తాను. రథాలు అయ్యి పప్పులు వేసుకొని తినుకుంటూ పైకి వద్దురు కానీ పరలోక రాజ్యం వచ్చేస్తారు అందరూ అనుకుంటున్నారా? అందుకే నేను అంటున్నాను, అందరూ దేవుడు నమ్ముకునే వాళ్ళే నమ్ముకుంటారు. చివరికి లాస్ట్కి వచ్చాక ప్రతి మోకాళ్ళు నా ఎదుటి వంగాలని దేవుడు చెప్తున్నాడు కదా. ప్రతి మోకాళ్ళు వంగుతుంది. దేవుళ్ళు అందరూ కూడా మారిపోతారు కాదని నేను అంటలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులోని నరకం అని పరలోకం అని ఎందుకుంది? ఇప్పుడు నేను వాక్యమే చెప్తున్నాను. మీకు మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. నేను దేవునితో ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నానన్న విషయం నాకు తెలుసు. నేను వెళ్ళిపోయే స్థితిలో ఉన్నానా, విడవబడే స్థితిలో ఉన్నానా, నా చూపు నా క్రియలు పైదాటి వైపు ఉన్నాయా, కింద పాతాళం వైపు ఉన్నాయా, ఎటువైపు ఉన్నది నా ప్రవర్తన, ఎలా ఉంది నా జీవితం, ఎలా అంట కట్టబడ్డాను, దేవుని ఆత్మని పొందుకున్నానా లేదా? నువ్వు పొందుకున్న ఆత్మ ఎలాంటిది? నువ్వు పొందుకున్న ఆత్మ ఎలాంటిది? అందుకే కదా దేవుడు 1 పాతాళము 2 పరలోకం అని చెప్తున్నాడు. పరలోకానికి వెళ్ళే క్రియలలో నువ్వు ఉన్నావా, పాతాళానికి వెళ్ళే క్రియలలో నీకు అందరినీ దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే పాతాళం ఉందనేది చెప్తాడర్రా. అందరినీ దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే నేను సెకండ్ కమింగ్కి వచ్చాక అందరినీ లేపుతానని ఎందుకంటారు? అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే జడ్జిమెంట్ అవసరం ఏముంది? తప్పులు చేసేవాడు ఉంది, పాపాలు చేసేవాడు, పుణ్యాలు చేసేవాడు ఉంది. అందరినీ మూకుమ్మడిగా తీసుకెళ్ళిపోవచ్చు కదా. అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే మేకలని పాపాత్ములు, గొర్రెలని నీతిమంతులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడర్రా? ఇవన్నీ కూడా మరి పాతాళానికి సంబంధించిన విషయం అంటే అందరిని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే అగ్ని ఆరదు, పురుగు చాకుదాని చిరకాలము నీవు అక్కడ కాలుతూ ఉంటావని ఎందుకంటారర్రా? ఇటు పాతాళం ఎందుకు చేశాడు? పరలోక రాజ్యంలోనే ఉంచాలనుకుంటే పోనీ అందరూ పాపాత్ములు పాతాళాన్ని పంపించాలంటే పరలోక రాజ్యం ఎందుకు ఉంది? ఉంటే అట్టన్నా ఉండాలి, ఇట్టే ఆయనే కదా చెప్పాడు. ఒక వరలో 2 కత్తులు అని యేసయ్య కదా మనకి చెప్పాడు. మరి మనం భక్తులం కదా, మనం ఇదైన వాళ్ళం కదా. మనం కూడా మంచి కోరుకుంటా, సుఖం కోరుకుంటా. ఈ ఎండలో ఏసీ కూడా తక్కువగానే వస్తుంది గాలి కదా. ఎందుకంటే బయట వెదర్ బట్టి అది లాక్కుంటూ ఉంటుంది కాబట్టి. అలాగే కాసేపు ఈ టెంపరేచర్కి మనం తట్టుకోలేకపోతే చిరకాలం ఆ వేడిలోని అగ్ని ఆరదు, పురుగు చావదు అంట. మన జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయంట. అంటే మన క్రియలు ఎలా ఉండబట్టే పరలోకము ఉంది, పాతాళము ఉంది. అందుకే వాళ్ళ కోసమే చెప్తున్నాడు. అందులో ఒకవేళ నేను ఉండొచ్చేమో, ప్రభువా ప్రభువా అని నీ నామములు అన్నీ చేశాం కదా.
తెల్లారు లెగితే ఏం తింటామా, ఏం ధరిస్తామా, ఏం వేసుకుంటామా, ఎలా ఉంటామా? రేపు పొద్దున్న నువ్వు చచ్చావనుకో పరిస్థితి ఏంటి? నీ వెనకాతలోళ్ళకే ఉంటాయి అన్నీ. నీకుండవు. నువ్వు అనుభవించేదల్లా కడుపు నిండా భోజనం ఒకటి. కడుపు నిండా భోజనం, ఒంటి నిండా బట్ట, కంటి నిండా నిద్ర. ఈ మూడే స్త్రీకైనా, పురుషునికైనా, పిల్లలకైనా అవి అనుభవించగలిగింది వాళ్ళు ఆ 3 మాత్రమే. నీ సంతోషమైన జీవితం ఆ 4 మాత్రమే నువ్వు అనుభవించగలవేమో. అంతకు మించి నువ్వు ఇంకేమీ అనుభవించలేవు. కోట్లకు అధిపతి అయినా కూడా నువ్వు అనుభవించింది ఆ 4 మాత్రమే. ఇంతకు మించిన ఆరాటము, పోరాటము. సంపాదించాలని ఆరాటం ఉండడం మంచిదే. దానికోసం నువ్వు ఎంతగా పోరాడినా తప్పు లేదు. అలాగే బైబిల్లో కూడా దేవుని ఆత్మను సంపాదించుకోవాలని కాస్త పోరాటం చేయి. వాళ్ళ పేరే చెప్తున్నప్పుడు ఆయనే అంటున్నాడు కదా, ఆయనే అంటున్నాడు కదా, వాటి కన్నను దేహము గొప్పది కదా, వాటి కన్నను వస్త్రము కన్నను దేహము గొప్పది కదా, దేహమును కన్నను ప్రాణం గొప్పది కదా. ప్రాణం ఉందనుకోండి, ఏ గొడవలే ఎక్కడన్నా చేసి కాస్త ఈ బట్టలే చిరిపనుకోండి, ఓ పక్కన దాక్కుని స్త్రీ పురుషుడు పక్కన దాచుకుని ఎవరైనా వస్త్రం ఇచ్చినా కప్పుకుంటాం. అదే ప్రాణం లేకపోతే నిర్జీవంగా పడి ఉంటాం. అంతేనా? శరీరం కన్నా ప్రాణం గొప్పది కదా, వస్త్రం కన్నా దేహం గొప్పది కదా అని దేవుడు ఇక్కడ ఇంత క్లియర్గా చెప్తున్నాడా? ఇలాగెన్ని చెప్పాలి? మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన దాకా ఇవే వినపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ నేను చెప్పబోయే 3 సబ్జెక్టుల్లో స్త్రీల కోసం అన్నాను కదా, అది ఖచ్చితంగా తీసుకుంటాను. తర్వాత ఇంకొక 2 అంశాలు అవన్నీ చెప్పబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఈరోజు నేను ముందు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఎందుకు చెప్పానంటే వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంది. వాక్యం చదవకపోతే మనకి ఎన్ని తెలుసు, ఎన్ని తెలీదు. వాక్యం చదవట్లేదు కాబట్టి ఇవన్నీ మనకి తెలియదు. వాక్యం చదివితే ఈ అనుభవాలన్నీ మనకు తెలుసు కదా. ఏదో చెప్తున్నారు, ఏంటన్నాం, వెళ్తున్నాం, చర్చికి వెళ్ళి గబగబా చదివేసి వచ్చేస్తాం. బైబిల్ అక్కడ పెట్టేస్తాం. అట్లా వచ్చేవారం దుమ్ము దులుపుకొని మనం వెళ్తూ ఉంటాం. అంతేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను మీతో చెప్పేది ఏంటంటే, చాలా దగ్గరలో ఉన్నాం. ఎక్కడున్నాం? చాలా దగ్గరలో ఉన్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చును. ఇవన్నీ కూడా నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లోకి, చర్చిలోకి రానివ్వద్దు. మీ దైవజనుల మందిరాన్ని వదిలి వెళ్ళొద్దు. దైవజనులు చెప్తున్న వాక్యం మీద మీరు శ్రద్ధ ఉంచి భయభక్తులు నిలిపి, అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నా కూడా వెంటనే మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ అనుభవం ఏంటని నిమిషాల మీద అడిగి వెళ్ళండి. ఇంకొక దైవజనులు తెలిసి పలకరించిన మామూలుగా ఆయనకు వందనాలు చెప్పి పలకరించాడు తప్ప చర్చిలు ఎక్కడ, అడ్రస్లు ఎక్కడ, అవి ఎక్కడ అని అడగద్దు. తీసుకొని మీరు వెళ్ళొద్దు. మీరు కూడా అమ్మ మీరే సేవకి ఎక్కడ చర్చికి వెళ్ళినారో అక్కడికే వెళ్ళండి అని వీళ్ళు కూడా చెప్పడం అనేది, రామ్మ అతను అలాగే అంటాడని చెప్పి వాళ్ళు నువ్వు పిలవద్దు. నువ్వు పిలిచావనుకో నీ సంఘంలో వాళ్ళు ఇంకొకరు పిలుస్తారు. వాళ్ళ సంఘం వాళ్ళు నువ్వు పిలితే నీ సంఘంలో ఉన్న వాళ్ళు ఇంకో. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, చిత్తశుద్ధి లేని చింతలు ఎలా, విశ్వాసం లేని భక్తి ఎలా. ఎంత భక్తి చేసినా విశ్వాసం లేనప్పుడు, ఆత్మశుద్ధి లేనప్పుడు, భక్తి లేనప్పుడు, ఇవన్నీ కేవలం పెదాలు మట్టుకే అవుతున్నప్పుడు పక్కన పెట్టేయండి. దేవుని పక్కన పెట్టేసేయండి. మీ కథా కార్యక్రమాలు మీరు కొనసాగుతున్నారు. ఈ నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను, ఎందుకంటే ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. బయట మన కోసం చాలా 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 నీచంగా దరిద్రంగా మాట్లాడుకున్నారు. ఆ దేవుని ఫోటోలు పెట్టి, ఆ బైబిల్ పెట్టి, ఆ బైబిల్ని అయితే ఎన్నేసి మాటలు అంటున్నారో. మనకు బాధ లేదర్రా మన దేవుడిని అలా అంటుంటే, మనకు బాధ లేదమ్మా దేవుడు అన్ని మాటలు దూషిస్తుంటే. అందుకని ఆయన కొరడాలతో చేర్పించుకుంది, అందుకని ఆయన ప్రాణం పెట్టింది. కాసేపట్లో ప్రాణం పోతుందని తెలిసి కూడా అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీ కోసం, మీ బిడ్డల కోసం ఏడమని దేవుడు చెప్తున్నాడు కదా. ఒక్కసారి ఆ మాట గుర్తు చేసుకుందాం. ఆ ఒక్క మాట నాకు ఎంత ఇష్టమో తెలుసా. ఆ ఒక్క మాట కోసం నా ప్రాణం పెట్టాలనిపిస్తుంది. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. మీ సంఘాలు కదిలి వెళ్ళొద్దు. మీ దైవజనుల్ని దాటి వెళ్ళొద్దు. మీ సంఘంలో మీ దైవజనులతోని ఇంక్లూడ్ అయ్యి కలిసి మీరు దేవుని భక్తిలో మహాభక్తి సంపాదించుకోండి. దగ్గరగా దేవునికి ఉండండి. పాపం ఎక్కువైపోతుంది కాబట్టి సృష్టిలో కూడా మార్పులు ఎక్కువగా కూడా జరిగిపోతున్నాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. అక్రమం ఎక్కువైపోయింది కాబట్టి దేవుని ప్రేమ చల్లారిపోయింది. దేవుని ప్రేమ చల్లారిపోబట్టే దేవుని ఉగ్రత కూడా భూమి మీద ఎక్కువైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరూ దేవుని విషయంలో భయము కలిగి, భక్తి కలిగి మన పిల్లల్ని కూడా యెహోషువలాగా కుటుంబ ప్రార్థన రోజు చేసుకుంటూ మన పిల్లలకి ప్రార్థన నేర్పిస్తూ, అన్నీ నేర్పిస్తూ మనం భయభక్తులు కలిగి దేవునిలో మనం నడుచుకుంటూ మన యొక్క క్రియలను దేవునికి అప్పచెప్పుకుంటూ మీరందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలానే నా యొక్క పరిచర్య కోసం, నా సంఘం కోసం, నాకిచ్చిన చిన్న సంఘం కోసం, అనేకమైన చోట్ల వాడబడుతున్న ఆ రీతి కోసం, అనేకమైన అట్ల కోసం, నా ఆరోగ్యం కోసం, అన్నట్ల కోసం కూడా ఏమైంది మీ ఆరోగ్యానికి అనొచ్చు. ఏమి ఇప్పటిదాకా అవ్వలేదు. ఎప్పుడేమవుతుందో తెలీదు. అవ్వకుండా ఉండాలని కూడా ప్రార్థన చేయండి. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అన్నట్టుగా ఎప్పుడన్నా ఏదైనా జరగకూడదులే. కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మాకు బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్. థ్యాంక్ యూ.